ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 34వ కీర్తన 6వ వాక్యాన్ని చదవగా విందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనురాలు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఆ శ్రమలన్నిటిలో నుండి రక్షించెను. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే నా దేవుడు ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాడు. దీనుడుగా నువ్వు మొరపెట్టగలిగితే, దీనురాలిగా నువ్వు మొరపెట్టగలిగితే ఆయనంట నీ మొరను ఆలకిస్తాడంట. ఈ రోజున చాలా మంది దీనుడైన యేసు ప్రభులాగా బ్రతకటం లేదు. ఆ మధ్య నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఒక ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నేను విని చాలా బాధపడ్డాను. అయ్యా, ఒకళ్ళైనా ఆ బస్ కింద పడి చనిపోవాలయ్యా, ఒకళ్ళైనా ఆ లారీ కింద పడి చావాలయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యని ఒక రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టి కన్నీరు మున్నీరై ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను అంటాను, ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? ఇలాంటి మొర దేవుడు వింటాడా? తప్పు కదా. క్రీస్తును అంగీకరించిన నా జీవితంలో కూడా ఎప్పుడు మనం దీనులుగా మొరపెట్టాలి, దీనత్వం కలిగి బ్రతకాలి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని రాయబడి ఉంది. కానీ ఈ గర్విష్ఠుడు మొర్రపెట్టగా, ఈ అహంకారాలైన నేను మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని ఉందా అండి? తప్పు కాదు కదా. మనం అలా ఉండకూడదండి. ఎలాంటి వారు మన మీద నేరాలు నెపములు మోపుతున్నా, రెచ్చగొడుతున్నా, మనల్ని కలవరపరుస్తున్నా, మన దీనత్వాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అలా గర్వంతో కూడిన మాటలు, ప్రార్థనలు మనం చేయకూడదు. ఈ రోజున 20 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నా కూడా మన జీవితంలో ఆ నమ్రత, ఆ తగ్గింపు, ఆ విధేయత, ఆ దీనత్వము, ఆ యేసు ప్రభు లాంటి స్వభావము రావట్లేదు, కనబడట్లేదండి. ఈ ఉదయకాలం నిన్నే ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, మీతోనే నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో శ్రమలలో ఉన్నావుగా, ఎన్నెన్నో కష్టాలు, ఇరుకు, ఇబ్బందుల్లో నలిగిపోతున్నావుగా, అయినా దీనత్వం నీకు కలగట్లేదు. ఎందుకు శ్రమలు పెడతాడు తెలుసా? ఒక దైవజనుడు పాట రాశాడు. కష్టాలలో నాకు వినయము నేర్పించి, నన్ను క్రమపరచి నీ చిత్తమే నెరవేర్చావు. ప్రైజ్ లార్డ్. ఎందుకండి కష్టాలలో మనకి వినయమును నేర్పించడానికి, దీనత్వమును నేర్పించడానికండి. బైబిల్లో నేను మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్తమానము 7వ అధ్యాయము 24వ వాక్యము నుండి ఆ తల్లిగారి చరిత్ర మనకు కనబడుతుంది. యేసు ప్రభువుల వారు తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఈ సంగతి ఎవరికి తెలియజేయకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. ఈ తూరు సీదోను పట్టణములో ఒక స్త్రీ, ఒక తల్లిగారు నివాసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ తల్లిగారికి ఒక కుమార్తె భయంకరమైన అపవిత్రాత్మ పట్టి మరణ పడకలలో ఆమె కొట్టుమిట్లాడుతూ ఉంది. యేసు ప్రభు ఆ పట్టణానికి వెళ్ళాడని, ఆ ప్రాంతానికి వెళ్ళాడని
ఈ తల్లి తెలుసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమందో మీరు వినండి. నేను చదువుతున్నా. ఆ స్త్రీ సురోపేనియకయ వంశమందు పుట్టిన గ్రీస్ దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దెయ్యము వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె చెప్పింది, అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉందయ్యా. మరణ దూత అపవిత్రమైన దురాత్మ పట్టి పీడించబడుతుందయ్యా. నీ గురించి విన్నానయ్యా, నా కుమార్తెని బాగు చేయవా అని అడిగితే ప్రభు అన్నాడు, అమ్మా, ఇది పిల్లల రొట్టె కదా, కుక్క పిల్లలకి వేయడము యుక్తము కాదు. నశించిపోయిన ఇజ్రాయేల్ యొద్దకే నేను వచ్చాను అని చరిత్ర వివరించి చెప్పాడు. ఆమె ఏమందో తెలుసా? ఏం దేవుడో ఏమో, ఏం సంఘమో ఏమో, ఏం విశ్వాసో ఏమో అని ద్వేషించి తిరిగి వెళ్ళిపోలేదండి. వెంటనే, అవును అయ్యా, నిజమే ప్రభువా, ఈ కుక్క పిల్లలు అన్నావు కదా, ఈ కుక్కతో మమ్మల్ని పోల్చావు కదా, యజమానుడు తింటున్న ఆ రొట్టె ముక్కలు జారి కింద పడిపోయినప్పుడు ఆ కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభువా, నన్ను అనుకోవచ్చు కదా. ఇక్కడ ఆమెనేదో తక్కువగా చేసి ప్రభు మాట్లాడలేదు, కానీ అక్కడ సందర్భాన్ని వివరించాడు. అప్పుడు ఆమె ఏమనుకుంది? అలిగి వెళ్ళిపోవాలి. అయ్యా, ఆ కుక్క పిల్లని నేనే అనుకో. ఆమెని పరీక్షించాడు, ఆమెని పరిశోధించాడు. ఆమె ఒక అన్యురాలు. యేసు ప్రభు చరిత్ర కానీ యేసు ప్రభు గురించి కానీ వాళ్ళకి తెలియదు, అన్య జనాంగము వాళ్ళు. అయినా ఆ పిల్ల సమస్యను బట్టి యేసు ప్రభు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తే, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసిపుచ్చునని ప్రభు చెప్పాడు కదా. వెంటనే దేవుడు ఆమెను చూసి, అమ్మా, అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, ఆ దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళగానే కుమార్తెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోవడం, ప్రశాంతంగా ఉండడం గమనించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆ తల్లి మరణదూత దెయ్యమనే దురాత్మతో బాధపడుతుంటే దీనురాలుగా వచ్చి కృప పొందుకొని అద్భుతాన్ని చూసింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీలో దీనత్వం అనేది ఉందా? దీనురాలుగా ఏమైనా బ్రతుకుతున్నావా? దీనుడిగా ఏమైనా మొరపెడుతున్నావా? దీనుడిగా నువ్వు సన్నిధిలో ఉంటున్నావా? దీనుడిగా నువ్వు అప్పగించిన పనిలో కనబడుతున్నావా? గర్వము సర్వనాశనమని వాక్యం చెప్తుందిగా. జాగ్రత్త. దీనుడు మర్ర పెట్టగా యెహోవా ఉత్తరమిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. నీ వెనుతట్టి నేనున్నాను, భయపడకు, నీ కార్యాన్ని నేను సఫలము చేస్తాను అన్నాడు. అవును కదా, నిజమే కదా. నీవు నేను మనందరము దీనత్వాన్ని నేర్చుకొని బ్రతకగలిగితే ఖచ్చితంగా మన ప్రతి మొర యెహోవా ఆలకించి జవాబు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా, దీనుడిగా మొరపెట్టే అనుభవంలోకి మమ్మల్ని నడిపించు. అప్పుడు మా శ్రమ ఏంటిదో ఎట్టిదో వాటి నుంచి గొప్ప విడుదల ఇస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చి దీనులుగా నడిపించమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను ఆశీర్వదించును గాక.